అక్కడ ఒక బీర చెట్టు ఉంది. అక్కడ పందిరేసి అల్లిచ్చా ఒకటి ఇక్కడ ఉంది. ఇది ఒకటే పారి పైకి అయితే చెట్టు మీద ఇది కాయలు చిన్నగా వచ్చాయి. చిన్నగా అంటే ఇది ఋతువు కాదండి, చలి మనుషుకైతే బాగా పెద్దగా పొడుగ్గా వచ్చాయి. ఇది ఋతువు కాదు కాబట్టి కొంచెము చిన్నగానే వచ్చాయి. ఏయో కట్ట కూరకు లేనట్టు వేసాను నేను. కాయలు అయితే బాగా రుచిగానే ఉంటాయండి. అదిగోండి అక్కడ ఒక కాయ ఉంది, కొయ్యాల. అది వచ్చేసి రణపాలాకు. కిడ్నీలో రాళ్ళు ఉంటే కానీ, స్టోన్స్ అనేటివి ఉంటే కానీ ఖచ్చితంగా అది రణపాలాకు దంచుకొని వడగట్టుకొని తాగితే రాళ్ళు అనేటివి కరిగిపోతాయంట. ఎవరికన్నా కావాలంటే కానీ కామెంట్ పెట్టండి. మొక్క ఇది ఇట్లా ఆకి నాటినా కానీ చెట్లు వచ్చాయండి, దండిగా ఉంది. రణపాలాకు అయితే చాలా మంచిదంట. కొన్ని నారు పోసిన కొన్ని మొక్కలు తెప్పించి విత్తనాలు కొన్ని మొక్కలు మొలిసాయి. అదిగోండి అక్కడ కానీ పిందెలు ఉండేవి చూడండి. చిన్న చిన్న కాయలే వచ్చాయి, కానీ మనము కొనకుండా ఏయో ఒకటి బాగానే ఉంటాయి. బయటికి కొనకుండా, బయట ఇప్పుడు కొనాలన్నీ కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటాయి కదా. మందారం గోంగూర ఆకుకూర అండి. మునగ చెట్టు అయితే ఇంకా ఇగురాల వస్తుందేమో పేడగా పెట్టాను నేను. కాయలు అయితే బాగా రుచిగా ఉండేయండి. కామెంట్ అయితే పెట్టండి ఎలా అనిపించిందో. రణపాల ఆకు కానీ ఎవరికన్నా కావాలంటే కంపల్సరీ కామెంట్ పెట్టండి నాకు. చాలా మంచిదండి. కొండారెడ్డి సారు దాంట్లో కానీ చెప్పారు, ఈ వీడియోలో చెప్పారు, అది రణపాల ఆకు చాలా మంచిదని. కంపల్సరీ ట్రై చేయండి. ఇది తినచ్చు, పొద్దున్నే ఒక ఆకు కానీ తినచ్చు అంట.